కాలభైరవాష్టమి సందర్భంగా మనము ఇప్పుడు కాలభైరవ వృత్తాంతము పుట్టుక గురించి సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా తెలుస్తోంది. ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు, నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడును, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుని తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హుంకరించాడు. ఆ అహంకారం నుంచి ఒక భయంకర రూపము ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో, 3 నేత్రాలతో, త్రిశూలము, గద, ఢమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీ కాలభైరవుడు. హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుని కోరాడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని 5 శిరస్సులలో మధ్య ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు. నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మ హత్యా పాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి అని శివుడు సలహా ఇచ్చాడు. కాలభైరవుడు బ్రహ్మ హత్యా పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతుల్లో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకము విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన్ను ప్రార్థించుతాడు. అందుకు కాలభైరవ, నీవు శివుని పుత్రుడు కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించిన వాడవు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నువ్వు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మ హత్యా పాతకము భస్మమైపోతుంది అని సలహా మహావిష్ణువు ఇచ్చాడు. దీనితో కాలభైరవుడు కాశీ చేరుకున్నాడు. ఆయన బ్రహ్మ హత్యా దోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల మోక్షతీర్థము. ఆ తర్వాత కాలభైరవుని చూసి శివుడు, కాలభైరవ, నీవు ఇక్కడే కొలువుదీరి క్షేత్ర పాలకుడిగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి, నీ తర్వాతనే నాకు పూజలు జరుగుతాయి అని శివుడు పలికాడు. దీనితో కాలభైరవుడు కాశీక్షేత్రంలో కొలువుదీరి క్షేత్రపాలకునిగా పూజలు అందుకున్నాడు. కాలభైరవ ఆరాధనని ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. కాశీక్షేత్రాన్ని దర్శించిన వారు కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుంచి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారమైంది. కాశీక్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు మినప వడలతో మాలను తయారు చేసి పూజానంతరము ఒక శునకమును కాలభైరవ స్వామిగా భావించి పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్లో కాలభైరవాష్టమి నాడు కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తర్వాత షోడశోపచారాలతో అష్టోత్తరాలతోనూ శ్రీ కాలభైరవ స్వామిని పూజిస్తారు. మినప వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక పూట ఉపవాసం చేస్తారు. భైరవుని రూపాలు మనమేమో తెలుసుకుందాం. కాలభైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రుద్ర భైరవ, ఉన్మత్త భైరవ, ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, సంబర భైరవ, మహాభైరవ, చండ భైరవ అనే రూపాలు కూడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవునిపై సహస్రనామాలు కూడా ఉండటం విశేషం. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు రాసిన శ్రీ కాలభైరవాష్టకం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇలా కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరించడం, పూజించడం వల్ల సకల పుణ్య ఫలాలు కలుగుతాయి. శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్న భయాలు దూరమవుతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి. కాలభైరవ అష్టాన్ని పఠించి రోజు మనము కాలభైరవుని స్మరిస్తే మనకి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. కాలభైరవుడు అనగానే చాలామంది కుక్క అని తేలిగ్గా అనేస్తారు. కానీ ఆయనకు చాలా విస్తృత స్థితి ఉంది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం
భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులని ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి బెల్లం నైవేద్యం పెడతారు. ఈశ్వరుడు ఆయుష్ను ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి. కాలభైరవ స్వామి ప్రధాన క్షేత్రాలు వచ్చేసి వారణాసిలో కాలభైరవునికి బ్రహ్మ హత్యాపాతకము తొలగించిన స్థలంగా ఈ క్షేత్రము ప్రసిద్ధి చెందింది. అందుకే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని గర్భాలయంలో శ్రీ కాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది. స్వామి విగ్రహము ఆల్కహాల్ను సేవించుట సైన్స్కు కూడా అంతుబట్టని విచిత్రము. దంతేవాడ అంటే ఛత్తీస్గఢ్లో జగదల్పూర్లో ఉంది. ప్రాచీనాలయం ధ్వంసం కాగా భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్దాలు అర్చించబడినాయి. ప్రస్తుతం కనిపించే భైరవ మందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలు పైకప్పుగా పెంకులతో కనిపిస్తుంది. ఈ మందిరంలో 4 భైరవమూర్తులు దర్శనమిస్తాయి. వనభైరవుడు, జటాభైరవుడు, గదాభైరవుడు, తాండవ భైరవుడు. తేజ్పూర్లో 4వ కాలభైరవ ఆలయం ఉంది. అస్సాంలో గౌహతి ఇచ్చట ప్రాచీన ఆలయంలోని స్వామి పేరు మహాభైరవుడు. లింగ రూపంలో పూజలు అందుకుంటాడు. సుమారు 5500 సంవత్సరం క్రితము శివభక్తుడైన బాణాసురుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లు స్థల పురాణం. నాగులు ఈ లింగాన్ని పూజించేవి అనుటకు నిదర్శనంగా ఆలయ ప్రాంగణ సర్పస్తంభాలు, ఆలయం ముందు ప్రవేశ ద్వారంపై భాగంలో సర్ప ప్రతిమలు కనిపిస్తాయి. ఈసన్నపల్లి రామారెడ్డి తెలంగాణలోని కామారెడ్డి జిల్లా. సుమారు 11వ శతాబ్దంలో స్వామివారి ఆలయం నిర్మించబడింది. దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవ క్షేత్రంగా, గ్రహ పీడలను తొలగించే క్షేత్రంగా ఇది చెందింది. ప్రధాన గర్భాలయంలో 7 అడుగుల ఎత్తులో ఉన్న కాలభైరవ స్వామివారి విగ్రహం నిలుచుకొని దిగంబరంగా దర్శనమిస్తుంది. రామగిరి కాలభైరవాలయము. ఈ ఆలయం పక్కనే ఒకే ప్రాకారంలో అమరి ఉన్నాయి. ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు 5 అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది. భైరవశైల అంటే శ్రీశైల క్షేత్రం. ఎచ్చట కానరాని సహజ సిద్ధమైన 7 జలపాతాలతో, లోయలు, కొండలతో, ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసేసి ఈ క్షేత్రంలో ఒకేసారి 25 మంది కూర్చోవడానికి వీలుగా ఉన్నట్లు భైరవ గుహ. ఈ గుహలో శివస్వరూపుడైన భైరవుడు, ఒక శివలింగము, స్థానిక చెంచుల దేవుడైన నిరాకార భయన్న దర్శనమిచ్చును. అడవివరంలో కూడా చుట్టూ మండపాలతో ఓపెన్ ఎయిర్లో భైరవుడు దర్శనమిస్తాడు. ఖాట్మండ్ నేపాలీలందరూ దీంట్లో కొన్ని మాత్రమే ఉన్నాయి కాలభైరవ ఆలయాలు. ఇప్పుడు మనం అందరం భక్తితో ఓం శ్రీ కాలభైరవాయ నమః అని రాసి స్వామివారి అనుగ్రహం పొందుదాము. ఎన్నిసార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు. ఓం శ్రీ కాలభైరవాయ నమః.